చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ, చిన్న పిల్లలు, 4 ఏళ్ల బిడ్డ, 6 నెలల బాబు, అనుకోకుండా మరి గుండెపోటుతోటి ఈరోజు మన నుంచి దూరమైనటువంటి కిషోర్, నువ్వెక్కడున్నా కూడా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు మనం ఏమి ఇవ్వలేము, కేవలం వారి ఆత్మశాంతి చేకూరే విధంగా మనం ఒక చప్పట్లు మాత్రమే, ఇప్పుడు ఒక 2 కన్నీళ్లు మాత్రమే కార్చగలుగుతాం. చిన్న వయసులో దాదాపు 38 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి, అన్నయ్యకు, ఆ అక్కకు, ఆ చెల్లెకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి అర్ధాంతరంగా చనిపోవడం చాలా బాధాకరం. మరి పుట్టినవాడు గిట్టక మానడు, ఇది జగమెరిగిన సత్యం. కానీ చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరం. మరొక్కసారి ఏ లోకానున్నా కూడా కిషోర్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు, భక్తుల ఇంటి వంశదీపమై, మా అందరి కంటి వెలుగు రూపమై. మాకన్నా చిన్నవాడు, మాతో కలిసి ప్రోగ్రాంలు చేసినటువంటి వ్యక్తి కిషోరు. దాదాపు 8-10 ఏళ్ల క్రితం కొన్ని కార్యక్రమాలలో నాతోని కావచ్చు, మిత్రుడు తుమ్మనపల్లి రాజుతోని కూడా ప్రోగ్రాం చేసినటువంటి వ్యక్తికి ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. మాతో కలిసినటువంటి వ్యక్తి ఇలా చనిపోతాడని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మరొకసారి మా కళాకారుల తరఫున అతనికి అశ్రు నివాళులు అర్పిస్తూ, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు, భక్తుల ఇంటి వంశదీపమై, మా అందరి కంటి వెలుగు రూపమై. మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు. తల్లిదండ్రుల వీడినావా, తల్లిదండ్రుల వీడినావా, తనువును చాలించినావా, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు, మమ్ముల వీడి పోతివా ఓయన్నా, మా ఇల్లు చీకటి చేసిన కిషోరు. ఏడు కన్మల తోడు నీడమంటూ నడిచి 7 అడుగులు నడిచి
పోదివావోయన్నా మా ఇల్లు చీకటి చేసిన కిషోరు మమ్ముల విడి 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 పోదివావోయన్నా మా ఇల్లు చీకటి చేసిన కిషోరు మా ఇల్లు చీకటి చేసిన కిషోరు మా ఇల్లు చీకటి చేసిన కిషోరు అయ్యో ఒకసారి ఇంతకుముందే చెప్పినట్టు చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. వారి ఆత్మశాంతి కోసం అందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు. కిషోర్, నువ్వు ఎక్కడున్నా కూడా నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నీ కుటుంబ సభ్యులు, నీ అన్న వదిన, నీ అక్క బావ, నీ చెల్లె బావ, ఇంకా బంధుమిత్రులందరూ కూడా నీ ఆత్మశాంతి కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక పాట. పుట్టినవాడు గిట్టక మానడు, ఉన్నన్ని రోజులు నేను నా కుటుంబం, ధనము ధాన్యము, బంధాలు బంధుత్వాలు, ఇవి ఏవి కూడా నువ్వు చనిపోయిన తర్వాత పాడే మోసే వరకే నీతోటి వస్తారు. కానీ నిన్ను కట్టెలో కాలేసినప్పుడు నీ వెంట ఏది రాదు గనక ఈ 3 నాళ్ళ జీవితంలో అందరితో కలివిడిగా ఉండే మనసత్వం కిషోర్ది. ఎందుకంటే నేను నాతోని ప్రోగ్రాం చేసిండు కిషోర్. ఎవరిని కూడా నొప్పించలేనటువంటి మనస్తత్వం, ఏదన్నా చెప్తే సరే అన్న అనేటువంటి గుణం. అలాంటి గుణం చాలా అరుదు, తక్కువగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మందిని చిన్న చిన్న విషయాలకు కోపంగా చూసే మనసత్వాలు ఉంటాయి. కానీ చాలా సౌమ్యుడు. మరి ఆ భగవంతుడు ఎందుకు ఈ విధంగా చేసిండో అర్థం కాలేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 3 నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేలా, కను మూసి కాటికి వెళితే మురిగేది నీ తనువేరా. మురిసేవు బ్రతుకొన్ను చూసి మరిచేవు మరణము రీతి,
మిడికేవు ఎందుకు నరుడా, పైవాన్ని మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం, గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం, గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. పిల్లలెవరు నిన్ను గన్న నీ వారెవరు, ఇల్లాలు పిల్లలెవరు నిన్ను గన్న నీ వారెవరు, చుట్టాలు పక్కాలెవరు నీ వెంట వచ్చేదెవరు, చుట్టాలు పక్కాలెవరు నీ వెంట వచ్చేదెవరు, బంధాలు భ్రాంతులేనా మిగిలేగా నడుగులనేనా, బంధాలు భ్రాంతులేనా మిగిలేదా రడుగులనేలా, మిడికేవు ఎందుకు నరుడా, పైవాన్ని మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం, గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. కాడే కదరా పడుకునేది పాడలు కదరా, వల్ల కాడే కదరా పడుకునేది పాడల కదరా, మోసేది నలుగురు కదరా పడుకునేది పాడలు కదరా, మోసేది నలుగురే కదరా పగిలేది గుండె కదరా, అదే చివరి ప్రయాణము కాటికాడ సమానము, అదే చివరి ప్రయాణము కాటికాడ సమానము, రగిలేను నీ చితి మంట మిగిలేది ఏముందంట. భజో మహాభారతం సునో రామాయణం, గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఒకసారి చప్పట్లన్నీ అందరూ కూడా, ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు మనిషి యొక్క విలువ తెలియదు. ఎందుకంటే మనము ఒక మంచి వ్యక్తిని కోల్పోయినప్పుడు తన గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే తను చనిపోయిన తర్వాత అనుకుంటారు, నిన్న నాతో కలిసి ఛాయ్ తాగిండు, నాతో కలిసి భోజనం చేసిండు, చాలా మంచివాడు ఉండే, పాపం ఎట్లా జరిగిపోయిందో. ఇదొక్కటి చాలు ఆ మనిషి యొక్క జన్మ సార్థకత కోసం తను చేసినటువంటి ప్రేమ అనుబంధాలు కావచ్చు, ఉన్నటువంటి కలివిడితో ఉన్నటువంటి స్నేహం కావచ్చు. కానీ కిషోర్, నువ్వు ఎక్కడున్నా కూడా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గుడిశాల గ్రామం అడుగుతుంది నేడు ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో, కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటేకి చేర్చినవా కిషోరు, సుక్కల్లో కలిసినవా. తను సంపాదించుకున్నటువంటి ప్రేమ అన్న నాకు తక్కువ పరిచయం, ఇప్పుడే పరిచయం అయిండు. తన కోసం తను చనిపోయిన కాంచి
ఆ యొక్క ప్రేమ ఏ విధంగా తెలపాలో తెలియజేయక వారి కుటుంబ సభ్యులతో నిత్యం ఉంటున్న అన్న కిషోర్ అన్న వల్ల అన్న ఏడుస్తా అంటే కూడా పాపం ఓదార్చే ప్రయత్నం చేసి నువ్వు గట్టిగా ఉండాలి, ఎందుకంటే కుటుంబంలో పెద్దోనివి నువ్వు సతికీల పడితే నీ కుటుంబమే సతికీల పడుతుందని చాలా మంది మిత్రులు స్నేహితులు వాళ్ళంతా కూడా కోరిండ్రు. నిజంగా కూడా నీ జన్మ నువ్వు చనిపోయినా కూడా మిత్రమా, నీ యొక్క స్నేహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ యొక్క ఆత్మశాంతి కోరుతున్నారు మిత్రమా. గుడిశాల ఊరు అడుగుతుంది నేను ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవు? కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? గుడిశాల గ్రామము అడుగుతున్నదే ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? గుడిశాల గ్రామము అడుగుతుందయ్యా గుడిశాల గ్రామం అడుగుతుంది నేడు ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలగన్న కలలన్నీ కలిదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? గుడిశాల గ్రామము అడుగుతున్నదయ్యా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలగన్న కలలన్నీ తల్లిదండ్రులు ప్రేమల్ని కాటికి తెచ్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి, నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి కడుపు కోత విన్నవా లలితను కడసారి ఓదార్చరా? నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి కడుపు కోత విన్నవా లలితను కడసారి ఓదార్చవా? నాన్న కుమ్రయ్యా నాన్న కుమ్రయ్యా ఆశలు నేడు కల్లలుగా చేస్తివా కొడుక, కన్నీరు మిగిలిస్తివా? గుడిశాల ఊరు అడుగుతున్నయ్యా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలలన్నీ కలదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? ఏడు జన్మాలు నువ్వే కావాలని నీ భార్య స్వర్ణలత అయ్యో దుక్కులు చూస్తా ఉంది. ఏ దారి నష్టమని గుమ్మము కాడనే ఎదురెదిరి చూస్తా ఉంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది. గుడిశాల గ్రామము అడుగుతుందయ్యా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా? తోడబుట్టిన తోడు అశోకు నేడు తమ్ముడు ఎక్కడంటే కిషోరు, ఎవరిని చూపించము? రామ లక్ష్మణ తీరు కలిసున్న గుర్తులు గుర్తు చేసుకుంటేనే కుషేరు గుండెలు సరువయ్యనే. గుడిశాల గ్రామము అడుగుతున్నదయ్యా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు, ఏ దిక్కునా ఉన్నవో? కలగన్న కలలన్నీ తల్లిదండ్రులు మళ్ళీ కాటిలో తెచ్చినవా కిషోరు, చుక్కల్లో కలిసినవా?
తోడ పుట్టిన తోడు అశోకు నేడు తమ్ముడు ఎక్కడంటే కిషోరు ఎవరి రామ లక్ష్మణ తీరు కలిసున్న గురుతులు గుర్తు చేసుకుంటేనే కిషోర్ గుండెలు సరువయ్యనే గ్రామము అడుగుతున్న నేడు ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నావో కలగన్న కలలన్నీ తల్లిదండ్రులే మళ్ళీ కాటికి చేసినవా కిషోరు సుక్కల్లో కలిసినవా అక్క సునీత తమ్ముడెక్కడంటూ బాధతో కూసున్నది బావా రాజు నడుగుతున్నది నీ చెల్లె బాబా సుమలత రఘువరను యాది చేస్తున్నదే కిషోరు మరువలేక ఉన్నదే గ్రామము అడుగుతున్నది ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నావో కలగన్న కలలన్నీ తలదండ్రి ప్రేమల్ని కాటిలో చేసినవా కిషోరు చుక్కల్లో కలిసినవా నీ యొక్క సునీత తమ్ముడెక్కడంటూ బాధతో కూసున్నది బాబా రాజు నడుగుతున్నది నీ చెల్లె బాబా సుమలత రఘువరను యాది చేస్తున్నారు కిషోరు మరువలేక ఉన్నదే గ్రామము అడుగుతున్నది ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నావో కలగన్న కలలన్నీ తల్లిదండ్రులు ప్రేమల్ని కాటికి చేసినవా కిషోరు సుక్కల్లో కలిసినవా లేడాని నీ కొడుకు అను ఇది బెంగటిల్లిపోయెను ఓసారి ఓదాచిపోరాదయ్యా నీ ముద్దుల కూతురు కూటిక చూడు తల్లడిల్లుతున్నది అయ్యో నాన్నను యాది చేసే గుడిశాల గ్రామము అడుగుతున్నది ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నవో కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి తెచ్చినవా కిషోరు సుక్కల్లో కలిసినవా కంటి కిషోరు యాడబోయేనని వదినమ్మ లావణ్యమ్మ అయ్యో తల్లడిల్లుతున్నది బిడ్డలు హాసిని వర్షిణిలయ్యో బాబాయి లేడంటూ నేను గోరున ఎడవబట్టే గుడిశాల గ్రామము వరదున్నయా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నవో కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి తెచ్చినవా కిషోరు సుక్కల్లో కలిసినవా రాహులు త్రిశాక్షర రీతిషు మామయేడంటూ అయ్యో చుక్కల్ని చూడబట్టే మళ్ళీ వస్తావాని మాతో ఉంటావాని కలలెన్నో కంటున్నారు అయ్యో నిన్ను యాది చేస్తున్నదే గుడిశాల గ్రామము అడుగుతున్నది ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కునా ఉన్నవో కలగన్న కలలన్నీ తల్లిదండ్రులు ప్రేమల్ని కాటికి చేసినవా కిషోరు సుక్కల్లో కలిసినవా గుడిశాల గ్రామము అడుగుతుందయ్యా ఎక్కడెళ్ళిపోతివో కిషోరు ఏ దిక్కున్నావు
ఉన్నవో కలగన్న కలలన్నీ తల్లిదండ్రి ప్రేమల్ని కాటికి చేర్చినవా కిషోరు సుక్కల్లో కలిసినవా 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 కాటికి చేర్చినవా కిషోరు సుక్కల్లో కలిసినవా. ఒకసారి కిషోర్ ఆత్మశాంతి కోసం అందరూ కూడా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. మరొక పాటతో మిత్రుడు తుమ్మనపల్లి రాజు